హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 1లో థర్డ్ ప్రాబ్లము, అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం 1-2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదమ్మా. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఒక ఫార్ములా అనేది నేర్చుకున్నాం. ఏంటంటే cos 2x ఈక్వల్ టు మనకేం తెలుసు, 2 cos square x మైనస్ 1 అని తెలుసు, ఆర్ 1 మైనస్ 2 sin square x అని తెలుసు. సో ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనము sin x/2 వాల్యూ ఫైండ్ చేసాం అండ్ అదేవిధంగా cos x/2 వాల్యూ ఫైండ్ చేసాం. ఏ విధంగా? ఇప్పుడు cos 2x ఈక్వల్ టు 2 cos square x మైనస్ 1 ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేసాం, cos square x ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 ప్లస్ cos 2x/2 వస్తుంది. సో ఇక్కడ x ప్లేస్లో x/2 సబ్స్టిట్యూట్ చేస్తే cos square x/2 ఏమొస్తుంది, 1 ప్లస్ cos x/2 వచ్చింది. ఈ ఫార్ములా యూజ్ చేసాం. అదేవిధంగా 1 మైనస్ 2 sin square x నుంచి sin square x/2 అంటే ఏమొచ్చింది, 1 మైనస్ cos x/2. సో ఈ వాల్యూ నుంచి sin x/2 వాల్యూ ఫైండ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు కూడా ఈ థర్డ్ ప్రాబ్లం అనేది ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి అమ్మా. ఏమి ఇచ్చారు, sin x వాల్యూ ఇచ్చారు అండ్ x అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సేమ్ అదే విధంగా sin x/2, cos x/2, tan x/2 వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తాను. థర్డ్ వన్ ఏమిచ్చారు, sin x ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇచ్చారు అండ్ ఇక్కడ x అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, x ఇన్ క్వాడ్రంట్ 2. ఓకేనా? x అనేది క్వాడ్రంట్ 2లో ఉంది. అయితే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏం తెలుసమ్మా, we know that sin square x ప్లస్ cos square x ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి cos square x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, cos square x ఈక్వల్ టు sin square x అనేది ఇక్కడ ప్లస్ టర్మ్ కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, 1 మైనస్ sin square x. ఓకేనా? దట్ ఎంప్లైస్ cos square x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin x అంటే ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, 1/4 కదా, సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది, 1/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 స్క్వేర్ అంటే 1/16 అవుతుంది. సింప్లిఫై చేస్తే 16 అనేది ఎల్సిఎం, ఇక్కడ 1 ఉంటుంది కదా, ఎల్సిఎం 16 రావాలంటే 16తో మల్టిప్లై చేయండి న్యూమరేటర్ని డినామినేటర్ని, ఏమవుతుంది 16 మైనస్ 1 దట్ ఈజ్ 15/16 అయింది. ఓకేనా? ఇదేంటి, cos square x వాల్యూ. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే cos x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15/16 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15/16కి రూట్ ఏంటి, 4 అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్లస్ కన్సిడర్ చేయాలా మైనస్ కన్సిడర్ చేయాలా? ఇక్కడ x అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. మనకి సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇప్పుడు ఈ విధంగా 4 క్వాడ్రంట్స్ తీసుకున్నాం అనుకోండి. 0 to 90 degrees అనేది ఫస్ట్ క్వాడ్రంట్, 90 degrees to 180 అనేది ఏంటి, సెకండ్ క్వాడ్రంట్, 180 నుంచి 270 degrees అనేది ఏంటి, థర్డ్ క్వాడ్రంట్, 270 నుంచి 360 degrees అనేది ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ x అనేది ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏ విధంగా ఉంటుందమ్మా, మనకి కోడ్ ఏం తెలుసు, ASTC అని తెలుసు. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇక్కడ ఏ అంటే ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, ఎస్ అంటే ఏంటి సైన్ కొసికంటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్, టీ అంటే ఏంటి ట్యాన్ కాట్ ఇవి మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి సెకండ్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏంటి సైను కొసికెంటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ కదా. కాబట్టి ఇక్కడ మనం cos xని నెగిటివ్ కన్సిడర్ చేయండి. cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ √15/4. ఓకే, ఇప్పుడు మనం cos x/2 sin x/2 వాల్యూస్ ఫైండ్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి x అనేది ఏంటి సెకండ్ క్వాడ్రంట్,
అంటే ఏ విధంగా ఉంటుంది, π/2 అండ్ 180 మధ్య ఉంటుంది. ఓకేనా, అంటే 90 డిగ్రీస్ నుంచి 180లో ఉంటుంది. మనకి x/2 కదా కావాలి. 2తో డివైడ్ చేయండి, ఏమవుతుంది, π/4 <= x/2 <= π/2 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ x/2 అనేది ఏ క్వాడ్రంట్లో వచ్చింది, దట్ ఎంప్లైస్ x/2 ఇన్ క్వాడ్రంట్ 1 అవుతుంది. అంతే కదా, 45 నుంచి 90 డిగ్రీస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది. మనం ఏం ఫైండ్ చేయాలి, sin x/2 cos x/2 tan x/2 ఫైండ్ చేయాలి. cos x వాల్యూ తెలుసు, మనం ఏ విధంగా అయితే ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి సిన్స్ sin² x/2 అంటే మనకి ఏం తెలుసు, sin² x/2 = 1 - cos x/2 అని తెలుసు కదా. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, sin² x/2 = 1 - cos x అంటే వాల్యూ ఏమొచ్చిందమ్మా, -√15/4. ఓకే, బై 2 సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, ఇక్కడ న్యూమరేటర్ చూడండి 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √15/4/2. ఓకే, సో ఏమవుతుందమ్మా, sin² x/2 ఏమొచ్చింది అక్కడ 1 + √15/4/2 వచ్చింది. న్యూమరేటర్లో ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం 4 అవుతుంది. సో 4 + √15/4/2 వచ్చింది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + √15/4 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, రెసిప్రోకల్ తీసుకుంటే 1/2 అవుతుంది. అంటే 4 + √15/4 ఇంటూ 2 అంటే 8. ఇది ఏ వాల్యూ, sin² x/2 వాల్యూ. మనకేంటి కావాలి, sin x/2 కావాలి. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది, +or -√4 + √15/8 అవుతుంది. అయితే మనకి x/2 అనేది ఏ క్వాడ్రంట్లో ఉందమ్మా, సిన్స్ x/2 ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్ కదా, పాజిటివ్ కాబట్టి ఇక్కడ sin x/2 అనేది కూడా పాజిటివే కన్సిడర్ చేయాలి. సో ఏమవుతుంది, sin x/2 4 + √15/8 అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇదే విధంగా cos x/2 ఫైండ్ చేద్దాం. అయితే మనకి cos x/2 రిలేటెడ్గా ఫార్ములా ఏం తెలుసు, cos² x/2 1 + cos x/2 అని తెలుసు. అండ్ ఇక్కడ cos x వాల్యూ మనకి ఏం తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + cos x అంటే ఏం తెలుసు, -√15/4 అని తెలుసు కదా, బై 2 సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 1 + ఇంటూ మైనస్ -√15/4/2. న్యూమరేటర్లో ఎల్సిఎం ఏ వస్తుంది, 4 వస్తుంది. అంటే 4 - √15/4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 4/√15/4. డినామినేటర్లో 2 ఉంది, రెసిప్రోకల్ తీసుకుంటే 1/2 అవుతుంది. దేర్ఫోర్ cos² x/2 ఏమొస్తుందమ్మా, 4 - √15/4 ఇంటూ 2 ఏమవుతుంది, 8 వస్తుంది డినామినేటర్లో. మనకి ఏ వాల్యూ కావాలమ్మా, cos x/2 కదా కావాలి. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేయండి, ఏమవుతుంది, cos x/2 +or -√4 - వచ్చింది. మరి ఇక్కడ ప్లస్ వాల్యూ కన్సిడర్ చేయాలా, మైనస్ వాల్యూ కన్సిడర్ చేయాలా. ఇక్కడ x/2 అనేది ఏంటి, ఏ క్వాడ్రంట్లో ఉంది, x/2 ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఎప్పుడూ కూడా ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్ కాబట్టి ఇక్కడ cos x/2 అనేది కూడా పాజిటివ్ కన్సిడర్ చేస్తాం. అంటే √4 - √15/8 అనేది కన్సిడర్ చేయాలి. ఓకేనా, సో sin x/2 అయిపోయింది, cos x/2 అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, ఇంకా tan x/2 ఫైండ్ చేయాలి. tan x/2ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా, sin x/2/cos x/2 అని రాయొచ్చు. మనకి sin x/2 వాల్యూ తెలుసు, cos x/2 వాల్యూ తెలుసు. ఇక్కడ sin x/2 అంటే వాల్యూ ఏమొచ్చిందమ్మా, sin x/2 అంటే √4 + √15/8. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, √4 + √15/8 cos x/2 అంటే ఏమొచ్చింది, √4
4 minus root 15 by 4 minus root 15 by 8 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? సో tan x by 2 అంటే ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చిందమ్మా? tan x by 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15 by 8 అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ 15 by 8 వచ్చింది. సింప్లిఫై చేద్దాం, రూట్ సెపరేట్ చేయండి, ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అండ్ డినామినేటర్లో ఉన్నది రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ 15 అయింది. ఓకే, సో స్క్వేర్ రూట్ 8 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15 బై 4 మైనస్ రూట్ 15. ఇప్పుడు ఏం చేస్తానంటే 4 ప్లస్ రూట్ 15తో 4 ప్లస్ రూట్ 15తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో ఏమవుతుందమ్మా? రేషనలైజ్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15 ఇంటూ 4 ప్లస్ రూట్ 15 అంటే 4 ప్లస్ రూట్ 15 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ చూడండి డినామినేటర్లు ఏమున్నాయి? 4 మైనస్ రూట్ 15 ఇంటూ 4 ప్లస్ రూట్ 15 అంటే ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది, ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 4 స్క్వేర్ మైనస్ రూట్ 15 స్క్వేర్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ స్క్వేర్ రూటు న్యూమరేటర్కి అప్లై చేస్తే ఈ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది కదా, ఏమవుతుంది? 4 ప్లస్ రూట్ 15 బై 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. స్క్వేర్ రూట్ 15 స్క్వేర్ అంటే స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. 16 మైనస్ 15 అంటే వాల్యూ ఏంటి? 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ రూట్ 15 బై 1 దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ రూట్ 15 అయింది. అయితే మనం tan x by 2 అనేది ఏమొచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ రూట్ 15 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ప్లస్ కన్సిడర్ చేయాలా మైనస్ కన్సిడర్ చేయాలా? సిన్స్ ఇక్కడ x by 2 అనేది ఏం తెలుసు? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుందని తెలుసు. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్ కదా, కాబట్టి మనం tan కూడా పాజిటివ్ కన్సిడర్ చేయాలి. దేర్ఫోర్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15 అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా? sin x by 2 ఫైన్ చేసాం, cos x by 2, tan x by 2 అన్నీ ఫైన్ చేసాం కదా, అర్థమైంది కదా. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ 2 cos pi by 13 ఇంటూ cos 9 pi by 13 ప్లస్ cos 3 pi by 13 ప్లస్ cos 5 pi by 13 ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తాను. ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ? 2 cos pi by 13 ఇంటూ cos 9 pi by 13 ప్లస్ cos 3 pi by 13 ప్లస్ cos 5 pi by 13. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. 2 cos pi by 13 ఇంటూ cos 9 pi by 13 ఉంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? 2 cos a ఇంటూ cos b ఫార్ములాలో ఉంది. అయితే 2 cos a ఇంటూ cos bని మనం ఏ విధంగా రాయొచ్చు? cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b చెయ్యండి. ఓకే, మనకి cos a ప్లస్ b అండ్ cos a మైనస్ b ఫార్ములాస్ తెలుసు కదా, అవి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి 2 cos a ఇంటూ cos b వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే కనుక ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? పై బై 13 ఉంది, బి ప్లేస్లో 9 pi by 13 ఉంది. ఇక్కడ ఏంటమ్మా? ఏ ప్లేస్లో pi by 13 ఉంది, బి ప్లేస్లో 9 pi by 13 ఉంది కదా. ఫార్ములా అప్లై చేద్దాం, ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు cos a ప్లస్ b. ఏ అంటే pi by 13 ప్లస్ b అంటే 9 pi by 13 ప్లస్ cos a మైనస్ b అంటే ఏంటి? pi by 13 మైనస్ 9 pi by 13. ఓకేనా? అర్థమైంది కదా. ఈ ఫస్ట్ టర్మ్ని ఫార్ములా అప్లై చేసాం. నెక్స్ట్ ఇంకేముంది? ప్లస్ cos 3 pi by 13 ప్లస్ cos 5 pi by 13.
ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? కాస్ π/13 ప్లస్ 9π/13 యాడ్ చేయండి. ఇక్కడ డినామినేటర్లో రెండు సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసేయండి. π ప్లస్ 9π/13 ప్లస్ కాస్ π మైనస్ 9π/13. ఓకేనా? అర్థమైంది కదా? కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఈ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? కాస్ π ప్లస్ 9π అంటే 10π/13 ప్లస్ కాస్ π మైనస్ 9π అంటే ఏమొస్తుంది? మైనస్ 8π/13 ప్లస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13. సో ఇక్కడ ఏముందమ్మా? కాస్ 10π/13 ప్లస్ ఇదే విధంగా ఉందమ్మా, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఫామ్లో ఉంది. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే మనకేం తెలుసు? కాస్ టీటా అని రాయొచ్చు కదా. ఓకే, సో ఆ విధంగా ఇది ఏమవుతుంది? కాస్ ఆఫ్ మైనస్ 8π/13 అనేది కాస్ 8π/13 అవుతుంది. ప్లస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 10π/13 ఉంది కదా, 10π/13ని π మైనస్ π/13 అని రాయొచ్చా? π మైనస్ 3π/13 అని రాయొచ్చా? సింప్లిఫై చేస్తే 13π మైనస్ 3π ఏమవుతుంది? 10π అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 8π/13ని π మైనస్ 5π/13 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇవి రెండు సింప్లిఫై చేసి చూడండి, మీకు ఇదే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ 2 వాల్యూస్ ఇక్కడ తీసుకుంటే కనుక ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 10π/13 ఏం రాయొచ్చు? π మైనస్ 3π/13 ప్లస్ కాస్ 8π/13 ఏం రాయొచ్చు? π మైనస్ 5π/13 ప్లస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? ఈ ఫస్ట్ టర్మ్ ఏ విధంగా ఉంది? కాస్ π మైనస్ టీటా ఫార్ములాలో ఉంది. π మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రెంట్లో వస్తుంది? సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది ఏమవుతుందమ్మా? సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసికంటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ కదా, అంటే కాస్ అనేది నెగిటివ్ అవుతుంది. సో మైనస్ ఇక్కడ పై ఉంది కాబట్టి కాస్ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. అదే π/2 ఉంటే కాస్ ఏమవుతుంది? సైన్ అవుతుంది. కానీ పై ఉంది కాబట్టి అది కాసే ఉంటుంది. సో మైనస్ కాస్ టీటా అవుతుంది. కాస్ ఆఫ్ π మైనస్ టీటా అంటే ఏంటి? మైనస్ కాస్ టీటా. అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది? కాస్ ఆఫ్ π మైనస్ 3π/13 అంటే మైనస్ కాస్ ఆఫ్ 3π/13. అదేవిధంగా ఇక్కడ కూడా కాస్ ఆఫ్ π మైనస్ టీటా ఫార్ములాలోనే ఉంది కదా, అంటే మైనస్ కాస్ టీటా రాయొచ్చు. అంటే మైనస్ కాస్ టీటా ప్లేస్లో 5π/13 ఉంది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13 ఉంది. సో ఇక్కడ మైనస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 3π/13 రెండు క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ కాస్ 5π/13 ప్లస్ కాస్ 5π/13 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? 0 వస్తుంది. సో ఆర్హెచ్ఎస్ వచ్చిందా? ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామనేది? సో ఫార్ములాస్ ఫస్ట్ 2 cos A ఇంటూ cos B ఫార్ములా అప్లై చేసాం. తర్వాత సింప్లిఫికేషన్ చేసి కాస్ ఆఫ్ π మైనస్ టీటా వాల్యూ అప్లై చేసాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ తీసుకొద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ? కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x
ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, సైన్ 3x ప్లస్ సైన్ ఎక్స్ ఏ విధంగా ఉందమ్మా, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫామ్లో ఉంది. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే మనం ఏం రాయొచ్చు, 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని రాయొచ్చు. ఓకేనా, ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 3x ఉంది, బి ప్లేస్లో x ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3x, బి ఈజ్ ఈక్వల్ టు x. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి 3x, బి అంటే x, 3x ప్లస్ x అంటే ఏమవుతుంది 4x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఏ అంటే ఏంటి 3x, బి అంటే x, 3x మైనస్ x అంటే 2x బై 2 ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా, అర్థమైంది ఇంతవరకు. ఇప్పుడు ఈ టర్మ్ అబ్జర్వ్ చేస్తే ఇదే విధంగా ఉందమ్మా, కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లో ఉంది. ఏ విధంగా ఉంది, కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లో ఉంది. కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే మనం ఏం రాయొచ్చు, -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అని రాయొచ్చు. ఓకేనా, ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 3x ఉంది, బి ప్లేస్లో x ఉంది. ఏ ప్లేస్లో 3x, బి ప్లేస్లో x ఉంది. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే -2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఏ అంటే ఏంటి 3x, బి అంటే x, 3x ప్లస్ x అంటే 4x, 4x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అంటే ఏమవుతుంది, సైన్ ఏ మైనస్ బి అంటే 3x మైనస్ x ఏమవుతుంది 2x, 2x బై 2 ఇంటూ కాస్ ఎక్స్. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 2 సైన్ 2 2s 4 పోతుంది కదా, అంటే సైన్ 2x ఇంటూ కాస్ 2 అనేది క్యాన్సిల్ అయితే x ఉంటుంది ఇంటూ సైన్ ఎక్స్. అండ్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -2 సైన్ ఏముంది 2 2s 4 అంటే సైన్ 2x, సైన్ 2x బై 2, 2 అనేది క్యాన్సిల్ అయితే x ఉంటుంది ఇంటూ కాస్ ఎక్స్. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఈ సైన్ ఎక్స్తో ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 సైన్ 2x సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకేనా, మైనస్ ఇక్కడ కాస్ ఎక్స్తో ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తే వస్తుంది 2 సైన్ 2x సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో 2 టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా సేమ్ టర్మ్స్నే రిప్రజెంట్ చేస్తున్నాయా, 2 సైన్ 2x సైన్ 2x సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, 0 ఉంటుంది. 0 అంటే ఆర్హెచ్ఎస్ వచ్చిందా, సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఫార్ములాస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 1లో థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో 1, 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.